నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. ఒంగోలు ఎక్స్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ గారు వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఆయన జనసేనలో కూడా అవిశ్వాసం వ్యక్తం చేసి రాబోయే ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నారని ఒక వార్త ఫుల్ సర్క్యులేట్ అవుతుంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. సో ఆయన నిర్ణయం వెనక ఉన్నది ఏంటి? ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల లేకపోతే ఇలాంటి బెదిరించడం వల్లేనా వైసీపీ క్యాడర్ దూరం పెట్టింది? అంటే ఇప్పుడు తాజాగా జనసేనతో ఆయనకున్న ప్రాబ్లం గురించి బయటకు వచ్చింది. ఎక్కడ ఫ్లెక్సీల గొడవ, ఓ ఫ్లెక్సీల గొడవ ఒకటి జరిగింది. ఆయన పెట్టినటువంటి ఫ్లెక్సీలను తొలగించాలని అధికార పార్టీ అనుకోవడం, ఇది అంటే కూటమికి సంబంధించిన సినిమా. కానీ ఇప్పుడు లోకేష్ గారు ట్వీట్ చేశాడుగా సినిమాని చూడండి అని, హరిహర వీరమ్మలుని. అదే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈయన ఏదో ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు. అంటే ప్రతి చోట జరుగుతోంది అది. జనసేన నాయకులు ప్రతి చోట ఈ సినిమాని ప్రమోట్ చేసేటువంటి యాక్టివిటీని తమ భుజాల మీదకి వేసుకున్నారు. ఎందుకంటే తమ నాయకుడు ఈ సినిమా కాబట్టి. అందులో భాగంగానే బాలినేని చేసినప్పుడు అవి పీకించేశారు. ఇది అంటే ఎక్కడో ఒక గ్యాప్ నడుస్తోంది అనేది అర్థమవుతుంది. ఆయన ఇంకా ఇన్ఛార్జిగా తీసేయటం అలాంటి పనులు ఏం జరగలేదు. అధికారికంగా జరగకుండా ఈ ఫ్లెక్సీలు తీసేయటము అనేది ఏ రకమైనటువంటి సంకేతాన్ని ఇస్తుంది ఆయనకి? ఆయనకి ఏ సంకేతం ఇస్తుంది? ప్రపంచానికి ఏ సంకేతం ఇస్తుంది? అంటే ఒక గ్యాప్ ఉంటుంది అనే విషయం, ఉంది అనే విషయం ఆయనకి తెలిసి ఉండాలి. ఎందుకంటే ఎక్కడో ఒక తేడా జరిగిన తర్వాతే ఇది ఈ ఫ్లెక్సీల తీసివేత రూపంలో బయటకు వచ్చింది. కాబట్టి బాలినేని గారు ఉంటారా, వెళ్ళిపోతారా? వెళ్ళిపోవడానికి సంబంధించిన వార్తలే సర్క్యులేట్ అవుతున్నాయి అక్కడ. ఒకటి, ఆయన తిరిగి పాతగూటికి చేరతాడా, వైసీపీకి చేరతాడా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడా అనే మాట దొరికింది. ఇందాక మీరు అన్నారు ఆయన జనసేన తరఫున పోటీ చేయకపోవచ్చు అనేదే అంతరార్థం. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడా, వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి పోటీ చేస్తాడా అనేది ఆయన పర్సనల్ గొడవ. కానీ అందులో ఉండడు అనేది వెంటనే ఇమ్మీడియట్గా బయట ప్రపంచం అందుకుని మాట్లాడేస్తోంది. ఇంకా ఆయన పార్టీని వీడుతున్నట్టుగా చెప్పలేదు. ఆయన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చేస్తాడనే వార్త 2 ఏళ్ల ముందు నుంచి సర్క్యులేట్ అవుతున్నా ఆయన ఎప్పుడు ఓకే అది నిజం అని చెప్పలా. లేదు నేను లోపలే ఉన్నాను, మీరు అనవసరమైన స్పెక్యులేషన్స్ చేస్తున్నారు అనేవాడు. ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరయ్యేవాడు. కానీ ఆయన అన్యమనస్కంగా ఉంటున్నాడు అనే విషయం అర్థమయ్యేది. ఆయన ఇది చూస్తే, ఆయన ముఖం చూసినా అర్థమయ్యేది, ముఖ కవళికలు చూసినా అర్థమయ్యేది. ఇప్పుడు కూడా అలాగే దీంతో ట్రావెల్ అవుతూ మధ్యలో ఎక్కడైనా మంచి హోప్ దొరికితే వెళ్ళే మూడ్లో ఉన్నాడా అనేది నా డౌట్. వీళ్ళతో ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తున్న ఈ ఇష్యూ ద్వారా తనకు దొరికినటువంటి ఒక అడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నాడు ఆయన. ఈ అడ్వాంటేజ్ పొజిషన్ని వాడుకుంటూ జాగ్రత్తగా పార్టీలో తన స్థాయిని కాపాడుకుంటూ ఎలక్షన్ ముందు ఏదైనా నిర్ణయం తీసుకుంటాడు అప్పటి మూడుని బట్టి. దీన్ని అనవసరంగా ఈ రిలేషన్ని స్ట్రైన్ చేసుకుని పొలిటికల్గా ఒక కౌంటర్ తనకు లేకుండా చేసుకోవటమే ఇప్పుడు గొడవ పట్టడం అంటే. ఒక కౌంటర్ అంటే అది జనసేనది మాత్రమే కాదు, టీడీపీతో కూడా లింక్ అయి ఉంది, బీజేపీతో లింక్ అయి ఉంది. అందుకని ఆ ఏరియాలో తన పొలిటికల్ కెరియర్ని పణంగా పెట్టేటువంటి యాక్టివిటీ ఈయన చేస్తాడా అనేది సందేహం. అంటే జనసేనతో విడిగా గొడవపడేటువంటి పరిస్థితి కాదు. రెండోది, తెలుగుదేశం పార్టీ ఎలా చూస్తుంది ఒకవేళ జరిగితే, ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగితే తెలుగుదేశం పార్టీ ఎలా చూస్తుంది ఈ సంఘటన అనేది కూడా చూడాలి. అంటే ఆయన బయటకు వచ్చేసి వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాలి అనుకుంటే ఆయన తిరిగి అక్కడికి వెళ్ళే పాత గూటికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా అనేది అనుమానమే. అయితే ఆయనకున్న రిలేషన్ని బట్టి మేనేజ్ చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు. సో అలా మేనేజ్ చేసుకుని హాయిగా వెళ్ళిపోయి మళ్ళీ పాత ఆఫీస్లోనే కూర్చుంటాడా, లేదు కొత్త ఆఫీసుకు సంబంధించినటువంటి క్లారిటీలు పొంది ఇక్కడే ఉంటాడా? రెండిటికీ ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళేమి ఇంకా ఆయన గురించి మార్కెట్లోకి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. కానీ ఈ ఫ్లెక్సీల తొలగింపు అనేది ఆయన చీటీ చిరిగిపోయిందని చెప్పడానికి ఒక నిదర్శనగా నిలబడింది.
అంతవరకే ఉంది ఇష్యూ. ఉమ్, అది ఇబ్బందికరంగా ఉంది ప్రపంచానికి, అందుకని తొలగించారు అని చెప్తున్నారు. ప్రభుత్వం అలా చేయటం తప్పని మనం గొడవ చేయకూడదు ఉమ్, కాబట్టి వదిలేద్దామన్న పద్ధతిలో వాళ్ళు బయటికి మాట్లాడుతున్నారు. కానీ దానికి సంబంధించినటువంటి ఒక స్టాండర్డ్ పత్రికా ప్రకటన మరొకటో విడుదలవ్వాలి కదా, ఉమ్, అది లేదు. అందుకని గ్యాప్ ఉంది అనటానికి ఎన్ని రకాల ఉదాహరణలు కావాలో అన్ని రకాల ఉదాహరణలు ఉన్నాయి అక్కడ. ఉమ్, కాబట్టి బాలినేని గారు ఎటు దూకుతారు అనేది ఇప్పుడు క్యూరియస్. ఉమ్, ఒంగోలు నియోజకవర్గము అక్కడ పరిస్థితి ఇతన్ని పక్కకి పెట్టినా ఏమీ కాదు అనేటువంటి కాన్ఫిడెన్స్ దొరికితే తప్ప అలాంటి ప్రయోగాలు చేయొద్దు ఉమ్. అనేది తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఏదైనా సలహా వస్తే పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతాడనేది చూడాలి ఇప్పుడు. రేపు ఫర్దర్గా ఎలా ఉండబోతుంది ఒకవేళ ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే? మళ్ళీ అంటే మొన్న ఈ మధ్య కూడా ఒక వార్త వచ్చింది, వైసీపీలోకి మళ్ళీ జంప్ అవుతారు ఆయన అనేది ఒకటి ప్రధానంగా వినపడింది గట్టిగా. అయితే వైసీపీకి వెళ్ళాలి, ఉమ్, వెళ్ళటానికి రిలేషన్ ఉంది అక్కడ, ప్రాపర్గా ఉంది. ఆయనకి పర్సనల్ రిలేషన్ ఉంది జగన్తో. ఉమ్, ఆ పర్సనల్ రిలేషన్ వాడి ఏదైనా లోపలికి స్టెప్ ఇన్ అవుతాడా, ఉమ్, లేదు ఈ మధ్య కాలంలో ఎన్నికలకి ముందు జరిగినటువంటి ఘర్షణలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని బయట ఉండి ఉమ్, ఇండిపెండెంట్గా పోటీ చేసి ముందు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాడా ఉమ్, అనేది చూడాలి. ముందు తనకి ప్రజాక్షేత్రంలో బలం ఉందనేది ప్రూవ్ చేసుకుంటే బేరం బాగుంటుంది. ఉమ్, అప్పుడు మంచి రేట్ ఇచ్చి ఉమ్, ఒక ప్రపోజల్లోకి వస్తారు ఎవరైనా. ఉమ్, ఇప్పుడు ఆ పొజిషన్లో లేడు ఆయన. ఉమ్, ఇప్పుడు నేరుగా నెగోషియేషన్లో తను కూర్చుని లాభసాటిగా బేరం తెంపేటువంటి పొజిషన్లో ఆయన లేడు. అందుకని దీనికోసం వెయిట్ చేస్తాడని అనుకుంటున్నాను. ఉమ్, వెయిట్ చేసా ప్రాపర్ టైం తర్వాతే దీని గురించినటువంటి ఏదో ఒక ఇది మొదలవుతుంది. ఉమ్, కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి అంత ఈజీగా అటో ఇటో నిర్ణయాలు తీసుకునే మనిషి అయితే కాదు. వేచి చూస్తాడు, ఆచి తూచి నిర్ణయం తీసుకుంటాడు. ఉమ్, ఉమ్, ఏదైనా క్లారిటీ వస్తుంది, ఉమ్, మేబీ ఈరోజా రేపా అనేది. అంటే బాలినేని గారి మీద అంటే ఎవరి మీద లేనంత ఫోకస్ బాలినేని గారి షిఫ్టింగ్ మీద ఎందుకు అంత ఫోకస్ ఉంది ప్రధానంగా? అంటే ఆయన కొంచెం అంటి ముట్టున్నట్టుగా ఉంటున్నాడు అనేది వార్తలు. ఉమ్, ఇన్ఛార్జ్ అక్కడ ఉమ్, కాబట్టి ఆయన బాధ్యతలు నిర్వహించడంలో కూడా ఏవో లోపాలు వెలికి తీసుకొచ్చి మాట్లాడటం జరుగుతోంది. ఇలా మొదటి నుంచి ఆ సంస్థతో క్యారీ ఫార్వర్డ్ అవుతున్నటువంటి క్యాడర్కి ఈయనకి ఇంకా అనుసంధానం కుదిరినట్లుగా లేదు పూర్తిగా. ఉమ్, బహుశా పాత గొడవలు ఏవైనా పచ్చిగా అలాగే కొనసాగుతున్నాయా అనేది కూడా ఒక సందేహం. అంటే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సంబంధించి ఇక్కడ బాలినేని గారి ఇన్వాల్వ్మెంట్ ఉండబట్టే ఆయన టీడీపీలోకి మారిపోయాడు అనేది ఒక వాదన ఉంది ప్రధానంగా ఆ బెల్ట్లో ఆ ఏరియాలో. అదే తను చొరవ చేయటం, కొంచెం దూకుడుగా వ్యవహరించడం, వైఎస్ఆర్ జగన్తో ఉన్న సాన్నిహిత్యం రీత్యా బిహేవ్ చేయటం అనేది ఒక దశలో జరిగింది. కానీ అక్కడ ఆ పరిస్థితి లేదు, ఎవరు కూడా లీడ్ తీసుకునేటువంటి కండిషన్ లేదు. ఆయనకు తెలియకుండా, ఆయన చెప్పకుండా ఏ పని చేసినా ప్రమాదమే అక్కడ. అందుకని ఆ ప్రమాదపు వ్యవహారం తెలుసు కాబట్టి ఈయన న్యూట్రల్గానే ఉన్నాడు అనేది కూడా ఒక రిపోర్ట్ ఉంది బాలినేని మీద. అందుకని ఆయన అక్కడ కూడా పెద్ద కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఆయన హాయిగానే ఉన్నాడు. ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కాంపౌండ్లో ఎవరు హ్యాపీగా ఉన్నారని చెప్పే పరిస్థితి కాదు. ఇప్పుడు మళ్ళీ చూస్తూ చూస్తూ అందులోకి వెళ్తాడా అనేది డౌట్. అంటే ఎక్కడ ఏ దారి లేనప్పుడు వచ్చిన దారిలోనే కదా వెళ్తారు తిరిగి వెనక్కి. అవును, వెళ్తారు. అంటే ఇతనికి ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు జనసేనలోకే వెళ్ళాలనే ఉంది భారతీయ జనతా పార్టీ. క్యాడర్ పెంచుకునే దాంట్లో వాళ్ళు ఆహ్వానిస్తారంటారా? ఇప్పుడు ఏపీలో కూడా పట్టు సంపాదించాలని చూస్తున్నారుగా వాళ్ళు. ఇతనికి అకామిడేట్ అవడానికి ఒక షెల్టర్ దొరికితే సరిపోతుంది కదా ప్రస్తుతానికి. ఇప్పుడు వాళ్ళ షెల్టర్ జనసేనగా మారిందనేది కదా ప్రధానంగా. అవును, అది జనసేనని గైడ్ చేస్తున్నటువంటి సోర్సు. జనసేనతో సంబంధాలు కాదు, జనసేనని గైడ్ చేస్తోందే భారతీయ జనతా పార్టీ. ఓకే ఓకే, అంటే జనసేన భారతీయ జనతా పార్టీ అండర్లో ఉంది తప్ప జనసేన అండర్లో భారతీయ జనతా పార్టీ లేదు. వాళ్ళు అసలు ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ భారత రాజకీయాలని తన గుప్పెట్లో పెట్టుకుని నడిపిస్తోంది అది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి బానిస కంపెనీ నుంచి బయటకు వచ్చి బాస్ కంపెనీలో చేరినట్లు అవుతుంది. ఒకవేళ అటువైపు ట్రావెల్ అయితే, అటువైపు ట్రావెల్ కావడానికి ముందే వీళ్ళు ఈరోజు రేపు సెటిల్ చేసుకునే అవకాశం కూడా ఉంది కూర్చోబెట్టుకుని. ఏంటి అసలు అంటే అతను మూడ్ బయటపడితే, అతని కదలికలు ఎటువైపు ఉన్నాయని తెలిస్తే
అతను వెళుతున్నటువంటి శిబిరంతో వీళ్ళకి ఏదైనా పనులుంటే ఈయనతో డైలాగ్ మొదలుపెట్టి ఆపుతారు. ఆ ప్రయత్నం కూడా ఈరోజు రాత్రికి జరిగే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. రైట్, ఓకే భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.